అసాంఘిక శక్తులని పట్టుకోవడానికి సోదా చేస్తున్నారా? లేకపోతే ఉగ్ర మూలాలకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్ప్రైజ్ చెక్ చేయమన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సలహాల మేరకు చేస్తున్నారో తెలియదు. కానీ హైదరాబాద్లో పోలీసులు ఒక్కసారిగా కార్డన్ సెర్చ్ అంటే ఒక ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించి ప్రతిదీ చెక్ చేయటం అన్నటువంటిది చేస్తున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ P&T కాలనీలో ఈ సోదాలు చేస్తున్నారు. ఓ పక్కన ఢిల్లీలో పేలుళ్ల తర్వాతన దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న సందర్భంలో ఈ సోదా కావడంతో ఉగ్ర మూలాల కోసం సోదాలు చేస్తున్నారన్నటువంటి అనుమానం ఉంది. స్పష్టత రావాల్సినటువంటి అవసరం, ఎందుకంటే నిన్ననే అహ్మద్ అనేటటువంటి వాడుని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వాడు ఈ ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో అదే వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అలాంటి వాడు ఇక్కడ దొరికాడు. ఇది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అల్ఫలాహ్ యూనివర్సిటీ యజమాని యొక్క చైర్మన్ సోదరుడు వాడు. అట్లాంటోడు అప్పట్లోనే కోట్ల రూపాయల డబ్బులు మోసం చేసినటువంటి కేసులో అల్ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జైలుకి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ సోదరుడు తప్పించి తిరుగుతున్నాడు. వాడు ఇప్పుడు ఈ ఉగ్రవాదులకి తోడు నిలిచాడన్నటువంటి పాయింట్ మీదన ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసింది హైదరాబాద్లో. మేబీ ఆ కాన్సెప్ట్లో నుంచి ఏమైనా చెక్ చేస్తున్నారో తెలీదు. బట్ సోదాలు అయితే జరుగుతున్నాయి.